ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నీకేం గుర్తు రావట్లేదా? ఏంటి గుర్తొచ్చేది? అదే ఎదురుగా సముద్రం, పైన చంద్రుడు, పక్కన క్యాంప్ ఫైర్. బోల్డ్ సినిమాలు గుర్తొస్తున్నాయి. సినిమాలు కాదు పాప, మన సంగతి. ఏంటి మన సంగతి? అదే ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు టీవీలో నువ్వే నువ్వే సినిమా వస్తుంది. దాంట్లో తరుణ్ శ్రేయన్ తీసుకొని ఇలాగే బీచ్కి వచ్చి అలలు కాలుకు తగులుతుంటే ఎదవ దోమలు. ఒడమస్ ఉందా? నీకు అస్సలు రొమాంటిక్ సెన్స్ లేదే. కొంచెం నేను చెప్పేది వింటావా? చెప్పు. ఎక్కడున్నాను? ఒడోమస్. చిచి. అదే తరుణ్ శ్రేయన్ పట్టుకొని ఆ రోజు శ్రేయ లుక్స్ బాగున్నాయి నేనంటే ఉంటది. పక్కన ఉన్న గీత పనికిరాదు కానీ ఎక్కడో ఉన్న శ్రేయాలోకి సూపర్ ఉంటుందంట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా ఇలాగే అన్నావు. గుర్తొచ్చిందా? నో, కంటిన్యూ. అదే అప్పుడు తరుణ్ శ్రేయాన్ని తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్ళు, పొగడ్డం ఏం కర్మ, డైరెక్ట్గా కిస్ వేస్తా అన్నావు. ఓహో, అదా మ్యాటర్. దాన్ని చెప్పడానికా సార్ ఇన్ని తంటాలు పడుతున్నారు? నేనేదో జోక్గా అన్నాను. ఓహో, జోక్గానే అన్నావా? అరే నిజంగానే జోక్గా అన్నాను. అదే ఒప్పుకున్నా, నువ్వు జోక్గానే అన్నావు. సుబ్బు, ఐఎమ్ సీరియస్. నేను నిజంగానే జోక్గా అన్నాను. నేను సీరియసే గీత, నువ్వు జోక్గానే అన్నావు. నేను చేయాల్సింది చేశాను, అది జోక్ అని ఒప్పుకున్నాను. నేను జోక్గా అన్నాను సుబ్బు. నిజమే, ఒప్పుకుంటున్నాను గీత. సుబ్బు, ఎదురుగా సముద్రం, పైన చంద్రుడు, కాళ్ళకి తగులుతూ అలలు. ఇవన్నీ ఉంటే సరిపోదు, చేతిలో ఫుడ్ కూడా ఉండాలి. ఏంటి ఇంత దూరం వచ్చి? నేను పెడతానని చెప్పాను కానీ ఎప్పుడు పెడతానో చెప్పలేదు కదా. ఇంకా టైం ఉంది, వెయిట్ చేయి. నువ్వు భోజనం చేస్తావా? ఆకలేస్తున్నారు. సరే వెయిట్ చేయి, ఇప్పుడే వస్తా.